హాయ్ అండి. రాయలసీమ స్పెషల్ అయినటువంటి ఒగ్గాని బజ్జీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఆనియన్స్ని టమాటాలని కట్ చేసుకోవాలి. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టాలి. ఒక బగానీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనకు సరిపడన్ని బొరుగులు తీసుకొని నానబెట్టుకోవాలి. బొరుగులని వీటిని మరమరాలు కూడా అంటారు. ఆ లోపల ఆనియన్స్ ఫ్రై అయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ టమాటాలు వేసుకొని టమాటాలు మగ్గేందుకు మూత పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్. టమాటాలు మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇక్కడ 1/2 గ్లాస్ పాలు వేసుకుంటున్నా. పాలు వేసుకోవడం వలన ఒగ్గాని చాలా టేస్ట్గా వస్తుంది. ఒగ్గానిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలా. ఆ లోపల బొరుగులు అనేవి నానిపోయేవి సపరేట్ చేసేసుకొని బొరుగులలోకి పప్పుల పొడి వేసుకుంటే బొరుగులు అనేవి మెత్తబడిపోవు. పప్పుల పొడిలో ఎండుమిర్చి కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. బొరుగులు వేసుకొని ఒక నిమ్మకాయని పిండుకొని సరిపడేంత కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకోవాలి బొరుగులకు మసాలా పట్టేటట్టు. ఇవి ఒగ్గానిని ఒక 2 మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టి స్టవ్ పైన మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మళ్ళీ హీట్ చేయడానికి. వేడిగా ఒగ్గాని బజ్జీ టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంది. ట్రై చేయకపోతే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్.